మానవాళికి ప్రాణవాయువు అందిస్తున్న వృక్షాల ప్రాధాన్యాన్ని శాస్త్రవేత్తలు ఇప్పుడు గుర్తిస్తే 100 ఏళ్ల కిందటే పూర్వీకులు వాటి ప్రాముఖ్యాన్ని తెలుసుకొని నక్షత్రవనాన్ని సృష్టించారు. మానవులు చెట్లకు హాని తలపెట్టకుండా ఉంటారనే ఉద్దేశంతో ఒక్కో నక్షత్రం పేరుతో ఒక్కో మొక్కను ప్రతిష్ఠించి పూజలు నిర్వహించేవారు. చిత్తూరు జిల్లాలో ఆ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు మండలం వేపంజరి లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో నక్షత్రవనం నమూనాను నెలకొల్పారు. నవగ్రహాలు, అష్టదిక్పాలకులు, త్రిమూర్తుల దేవతా విగ్రహాలు ప్రతిష్ఠించి వేదాలు సూచించిన విధంగా ఆయా దేవతా విగ్రహాల వెనుక మొక్కలు నాటారు. సరస్వతి సమేతుడైన బ్రహ్మకు మోదుగ, విష్ణువుకు తులసి, శివుడికి బిల్వ, నవగ్రహాల్లో ఒకటైన రాహువుకు జువ్వి, శనికి జమ్మి, చంద్రునికి మోదుగ, ఇలా అన్ని నక్షత్రాలకు ఒక్కో మొక్కను ప్రతిష్ఠించారు. వేదాల కాలం నుంచే వీటిని పూజించేవారని పండితులు చెబుతున్నారు. ఇక్కడ వచ్చి నక్షత్ర పరిహారం చేస్తారు, నక్షత్ర హోమం చేస్తారు. వాళ్ళ జన్మ నక్షత్రానికి దోషం ఉంటే నక్షత్ర పరిహార దోషం చేస్తే హోమం చేస్తారు. వాళ్ళు హోమం చేస్తే వాళ్ళు వాళ్ళు ఇది దోషం నివృత్తి అవుతుంది. అశ్విని నక్షత్రం నుండి రేవతి నక్షత్రం వరకు 27 నక్షత్రములకు 27 చెట్లు ఉన్నది. ఆ యొక్క చెట్ల యొక్క ప్రభావం వలన ఆ నక్షత్రం దోషం ఉన్నటువంటి వారికి ఆ చెట్టు యొక్క 3 యొక్క ప్రదక్షిణం చేసిన తర్వాత ఆ యొక్క దోష నివృత్తి అవును. దేశంలోని పుణ్యక్షేత్రాల్లో ఇవి చాలా అరుదుగా దర్శనమిస్తుంటాయి. తమిళనాడులో 4 పుణ్యక్షేత్రాల్లో ఇలాంటివి ఉండగా మన రాష్ట్రంలో మాత్రం ఇదొక్కటే. ఆయా జన్మ నక్షత్రాలు గల వ్యక్తులు ఈ నక్షత్రవనంలో పూజలు నిర్వహిస్తే శుభం జరుగుతుందన్నది ఇక్కడి ప్రజల ప్రగాఢ విశ్వాసం. ఈ గుడి యందు తలుచుకున్న వారికి కళ్యాణము, పుత్ర సంతానము ఇవన్నీ నెరవేరునని భక్తులు కూడా వచ్చి చెప్తున్నారు. నక్షత్రాలు, నవగ్రహాలు సహా చెట్లను పూజించడం వల్ల మానవులు వాటికి హాని తలపెట్టరనే ఉద్దేశంతోనే పూర్వీకులు అలా ఆలోచించి ఉంటారని పండితులు అభిప్రాయపడుతున్నారు.